మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పర్యటించారు. బజార్ ఏరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాతల కాలం నుండి మనవలు, మనవరాలుల వరకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కాక కుటుంబం ఫలిస్తుందని ఘాటైన విమర్శలు చేశారు. ఇక కోట్లకు పడగెత్తిన వారు అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని దోచుకొని దాచుకోవడమే తప్ప ప్రజలకు అభివృద్ధి చేయడంలో శూన్యమని అన్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే దేశ రక్షణ, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ప్రచారము ముమ్మరం చేసి వ్యాపారస్తులందరినీ కలుస్తూ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మరొక్కసారి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధాని కావడానికి ఈరోజు ఈ ప్రచారం కొనసాగుతుంది. ఈరోజు బెల్లంపల్లి పట్టణాన్ని చూసినట్టయితే ఈ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాల నుండి ఈ పట్టణము ఎక్స్పాన్షన్, ఈ పట్టణము జరగట్లేదు, ఈ పట్టణము విస్తరించట్లేదు. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఈ పట్టణము విస్తరిస్తేనే ప్రజలందరూ అభివృద్ధి అవుతారు, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటువంటి మాట మీ అందరికీ తెలిసింది. కానీ